హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి రాజేష్ విలేజ్ లాగ్స్. ఈరోజైతే నేను సేమియా పరమాన్నం అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఒక ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెం వేడైనాక కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాం. ప్యాన్ అయితే వేడైపోయింది. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి అయితే హీట్ అయినాక ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలు అయితే వేపుకుందాం. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేపుకున్నాము. మరో పక్క అయితే పాలు అయితే వేడి చేసుకుంటున్నాను. పాలు కాగేలోపు ఈ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి వేపుకొని సేమియా కూడా నెయ్యిలో వేపుకుందాం. కొబ్బరి ముక్కలు అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చినాయండి, వేగిపోయినాయి, తీసేసుకుందాం. అదే ప్యాన్లో జీడిపప్పు కిస్మిస్ అయితే వేసుకొని వేయించుకున్నాం. ఇవి కూడా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు వేపుకుందాం. జీడిపప్పు కిస్మిస్ అయితే వేగిపోయినాయండి, ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో సేమియా అయితే కూడా వేసుకుందాం. సేమియా కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిందండి. స్టవ్ అయితే ఆపేసుకుందాం. పాలు అయితే కాగిపోయినాయి, సేమియా అయితే వేసుకుందాం. సేమియా అయితే వేసుకున్నాం కదండి, ఒక 5 నిమిషాలు అయితే బాగా ఉడకనిద్దాం. తర్వాత పంచదార డ్రై ఫ్రూట్స్ వేస్తే పాయసం అయితే అయిపోతుంది. రెండు యాలక్కాయలు అయితే దంచి వేసుకున్నామండి. సేమియా అయితే బాగా ఉడకనిద్దాం. సేమియా అయితే ఉడికిపోయినాయండి, పంచదార అయితే వేసుకున్నాం. మనకు తగినంత టేస్ట్ చూసుకొని షుగర్ అయితే వేసుకున్నాం. సేమియా అయితే అంతా ఉడకటం అయితే అయిపోయిందండి. లాస్ట్లో కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకున్నాం కదా, అవి అయితే వేసుకున్నాం. ఇంకైతే స్టవ్ ఆపేసుకున్నామండి. ఎలా ఉందో నా సేమియా పాయసం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే